సో నేపాల్ దేశం నేపాల్ దేశం ఒక అడుగు ముందుకు వేసి ఏం చేశారు అంటే, ఎవరైతే ఎవరెస్ట్ పీక్ అంటాం, ఎవరెస్ట్ శిఖరం అని చెప్తూ ఉంటాం. హిమాలయస్లో భాగమైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైతే అధిరోహించాలనుకుంటున్నారో వారు $15,000 మేర ఫీజు అనేటువంటిది చెల్లించాల్సి ఉంటుంది. మరి గతంలో ఆ ఫీజు ఎంత ఉంది అంటే, అది గతంలో $11,000గా ఉండేది. దాన్ని ఫీజు పెంచారు. అంటే దాదాపు $4,000, దాదాపు $4,000 మేర ఆ ఫీజు అనేటువంటిది పెంచడం జరిగింది నేపాల్ ప్రభుత్వం. ఇంకొక అంశం, నేపాలే ఎందుకు పెంచింది ఎవరెస్ట్ని అధిరోహించడానికి? ఆ ఫీజుని నేపాల్ ఎందుకు పెంచింది అంటే, ఆ ఎవరెస్ట్ అనేటువంటిది నేపాల్ దేశంలో ఉంటుంది కాబట్టి. భారతదేశంలో ఈ ఎవరెస్ట్ అనేటువంటిది లేదు అండి, నేపాల్లోనే ఎవరెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అది దాని యొక్క హైట్ మనం చూసుకుంటే 8,848 మీటర్స్గా ఉంటుంది. ఎవరెస్ట్ యొక్క మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ అనేటువంటిది 8,848 మీటర్లుగా ఉంటుంది. ఇదే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం నేపాల్ దేశంలో ఉంటుంది. ఇది హిమాలయాలలో భాగమైనటువంటిది. మరి భారతదేశంలో ఇట్లాంటి శిఖరం ఉందా అంటే ఉంది అండి. భారతదేశంలో ఉన్నటువంటి దాన్ని మనము K2 అని పిలుస్తూ ఉంటాం, లేదా గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తూ ఉంటాం, లేదు అంటే గాడ్విన్ ఆస్టిన్ అని మనం పిలుస్తూ ఉంటామండి. గాడ్విన్ ఆస్టిన్ అనేటువంటిది ఇక్కడ భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరము. ఇది హిమాలయస్లో భాగమైనటువంటిది.